హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ జరగబోతుంది. ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేస్తుండండి, లైక్ చేస్తుండండి. మిగతా వారికి అంటే క్రికెట్కి సంబంధించిన ఫ్యాన్స్కి కానీ క్రికెట్ లవర్స్కి కానీ మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. సో ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. సో ఈరోజు జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సో ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ జరగబోతుంది. మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అంటే బెంగళూరులో, అంటే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో. సో ఈ మ్యాచ్లో ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారు, ఆర్సీబీలో ఎవరు ఉంటారు, ఆర్ఆర్లో ఎవరు ఉంటారో చూద్దాం. సో ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్తో ఆడింది, దాంట్లో గెలవడం జరిగింది. సో ఆర్సీబీ ప్రీవియస్ రెండు మ్యాచ్లు కూడా పంజాబ్ కింగ్స్తో, ఒక మ్యాచ్ ఓడిపోవడం జరిగింది, ఒక మ్యాచ్ గెలవడం జరిగింది. సో ఆర్ఆర్ వచ్చేసి ఎల్ఎస్జీతో ఆడింది, దాంట్లో ఓడిపోయింది. సో ఆల్మోస్ట్ రెండు మ్యాచ్లో గెలిచి 4 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. ఆర్సీబీ వచ్చేసి 4th ప్లేస్లో ఉంది. సో ఈరోజు మ్యాచ్ కొంచెం టఫ్గానే ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పటి నుంచి చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి 2 పాయింట్స్ అనేది చాలా చాలా క్రూషియల్. సో ఆర్సీబీ టీంలో ఎవరు ఉంటారో చూద్దాం. చూడండి, సో ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో, సో పంజాబ్ కింగ్స్తో ఎవరైతే ఆడారో అదే టీం ఆడుతుందని అనుకుంటున్నాను, చేంజెస్ చేయకపోవచ్చు. సో టీం వచ్చేసి రజత్ పాటీదార్, విరాట్ కోహ్లీ, జయాల్, లివింగ్స్టన్, జితేష్ శర్మ, హేజిల్వుడ్, ఫిల్ సాల్ట్, సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, సో దేవదత్ పడికల్. సో వీళ్ళే ఆడే అవకాశం ఉంది, ఏం చేంజెస్ లేకపోవచ్చు. నెక్స్ట్ చూడండి, రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతో ఆడింది, ఓడిపోవడం జరిగింది. చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ ఉంది, లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది. సో దాంట్లో ఓడిపోవడం జరిగింది ఆర్ఆర్. సో ఈరోజు మ్యాచ్లో కూడా సేమ్ టీం ఆడొచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడే అవకాశం ఉంది. సో రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతో ఆడింది కాబట్టి అదే టీము ఆడే అవకాశం ఉంది. అంటే ఎల్ఎస్జీతో ఏ టీం అయితే ఆడిందో అదే టీం ఆడే అవకాశం ఉంది. చూద్దాం ఏదైనా చేంజెస్ చేస్తారో లేదు. సో ఎల్ఎస్జీతో ఆడిన టీము ఉంటుండొచ్చు అని అనుకుంటున్నాను. సో ఈరోజు రాజస్థాన్ రాయల్స్లో ఆడబోయే ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారు అంటే, రియాన్ పరాగ్ కెప్టెన్గా ఉన్నారు, సంజు శాంసన్ ఆబ్సెంట్ వల్ల. నెక్స్ట్ యశస్వి జైస్వాల్, శుభం దుబే, నితీష్ రాణా, ధ్రువ్ జురెల్, హెడ్మేర్, హసరంగా, జోఫ్రా ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశపాండే. సో ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ రావడం జరిగింది, యంగెస్ట్ ప్లేయర్గా ఉన్నటువంటి వ్యక్తి. సో చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అనుకోవచ్చు. ఆర్ఆర్కి 2 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్, బోత్ టీమ్స్కి. ఆర్సీబీకి 2 పాయింట్స్ వస్తే టేబుల్స్ పాయింట్లో ముందుకెళ్తుంది. సో ఆర్ఆర్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి రీచ్ అయ్యే ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుంది. సో ఇద్దరికి కూడా ఇంపార్టెంట్. సో చూద్దాం ఎవరు గెలుస్తారు అనేది. సో ఇదే ప్లేయింగ్ 11 ఉండొచ్చు, అంటే ప్లేయింగ్ 12 వీళ్ళే ఉండొచ్చు. దీనిలో నుంచి మారేతారో లేదో చూద్దాం, సేమ్ టీం ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్లో ఎవరు గెలుస్తారు అంటే, మ్యాక్సిమం ఆర్సీబీ గెలవచ్చండి. నా ప్రిడిక్షన్ పర్సెంటేజ్ వచ్చేసి 60% ఆర్సీబీకి ఇస్తాను, 40% ఆర్ఆర్కి ఇస్తాను. సో ఈరోజు ఎవరు గెలుస్తారు అంటే ఆర్సీబీ గెలుస్తుంది. 2 పాయింట్ ఆర్సీబీ ఖాతాలో ఉంటాయని అనుకుంటున్నాను, చూద్దాం. సో మీరేమనుకుంటున్నారు, ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నారా, ఆర్ఆర్ గెలుస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఆర్సీబీ ప్లేయింగ్ 11లో ఎవరు ఆడబోతున్నారు, ఆర్ఆర్ ప్లేయింగ్ 11లో ఎవరు ఆడబోతున్నారు, దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మీ ప్రిడిక్షన్ ప్రకారం ఎవరు గెలుస్తారు, ఏ టీం గెలుస్తుంది, ఏ టీంలో ఎవరెవరు ఉండబోతున్నారు అనే దాన్ని మీ ప్రిడిక్షన్ను కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుంటాం. జై హింద్.